హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఒక్క టాపిక్ మేము చదువుంటే బాగుండేదబ్బా, ఈ ఈ 2 టాపిక్స్ చదువుంటే బాగుండేది, లేదా టెక్స్ట్ బుక్లో ఆ ఏరియా ఒకసారి చదివితే బాగుండేది, లేకపోతే ఆ డయాగ్రామ్ ఒకసారి చూస్తే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం తెలిసి తప్పు చేసిన టాపిక్స్ ఉంటాయి చూసారా, ఆ తెలిసి తప్పు చేస్తున్నటువంటి టాపిక్స్ కొన్ని మనకు ఉన్నాయండి. సో, అలాంటి టాపిక్స్‌లో భాగంగా మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి బయాలజీ ఏదైతే ఉందో మనకి 7 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 7 మార్క్స్ మనకి ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకుంటారో వాటెవర్ ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ నుంచి 7కి 7 క్వెషన్‌లు ఇస్తే గనక ఖచ్చితంగా ఈ టాపిక్ ఉండాల్సిందండి. ఓకేనా? సో, మనకిక్కడ బయాలజీ 7 మార్క్స్ కవర్ అవ్వడానికి మనకి ఇంకా అంటే ఉన్నటువంటి సమయం వాస్తవంగా ఈరోజు 29. సో, మనకి ఇంకా ఉన్నటువంటి సమయం 30, 31, 1, 2. సో, కేవలం మనకి 4 రోజులు సమయం మాత్రమే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఉంది. అందులో మరి యమజాతకులందరికీ కూడా మొదటి రోజే ఎగ్జామ్ అనేది పడిపోద్ది మ్యాక్సిమం. రేవళ్ళ రాజేష్ అనే మన స్టూడెంట్‌కి డే 1 పడిందనమాట. ఓకేనా? సో, అలా యమజాతకులు ఉంటారన్నమాట. సో, డే 1 పడతా ఉంటాయి. సో, ఎవరైనా కానీ మనకున్నటువంటి సమయం కేవలం 4 డేస్ మాత్రమే మనకున్నటువంటి సమయం అనమాట. అయితే సార్, ఇప్పుడు బయాలజీ నుంచి ఏవైతే మనకి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ 7 మార్కులు ఇంకా ఈ టాపిక్ చదివితే బావున్ను, అదేవిధంగా ఎక్కువ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 100% ఈ టాపిక్ నుంచి క్వెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేవి తీసుకుంటే గనక మనకి దాదాపుగా బయాలజీ నుంచి 20 డయాగ్రామ్‌లు ఉన్నాయండి. సార్, అక్కడ ఎగ్జామ్‌లో డయాగ్రామ్ ఇవ్వడు కదంటే డయాగ్రామ్‌ని ఆధారం చేసుకొని ప్రశ్నిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ తీసుకుందామా? కిడ్నీ లోపల ఓకేనా? కిడ్నీ లోపల బౌమెన్ క్యాప్స్యూల్‌లో లేదా బౌమెన్ గుళిక అందాం. ఓకేనా? బౌమెన్ క్యాప్స్యూల్‌లో గల కణాలను గుర్తించండి అంటాడు. ఓకేనా? బౌమెన్ క్యాప్సూల్‌లో కణాలేంటి సార్? అసలు వాస్తవంగా ఇది ఎప్పుడైనా మనం చదువుకున్నామా? ఒకసారి మనం క్వెషన్ చేసుకుంటే మనకు కనిపించదనమాట. చదివినామో లేదో మనకు గుర్తుండదనమాట. మరి దానికి రైట్ ఆన్సర్ ఏంటి సార్? దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? పోడోసైట్లు లేదా పోడోసైట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ కణాలనేవి ఉపకళా కణాలతో తయారవుతాయి. ఇవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇలా డయాగ్రామ్‌ని ఆధారం చేసుకొని కొన్ని క్వెషన్‌లు మనకి ఇచ్చే అవకాశం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఒకప్పుడు అంటే గతంలో గ్రూప్ డీలో కూడా డయాగ్రామ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఎక్స్ అనే భాగం ఇచ్చి ఆ భాగం యొక్క విధులు గుర్తించమన్నాడు. సో, అలా ఓవరాల్‌గా బయాలజీ నుంచి మనకి 20 డయాగ్రామ్‌లు ఉన్నాయండి. 20 డయాగ్రామ్స్. ఈ 20 డయాగ్రామ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నేను ఇప్పుడు నేమ్స్ చెప్పడం జరుగుతుంది. 20 డయాగ్రామ్స్ కూడా ఓకేనా? ఇక్కడ ఏదైతే డయాగ్రామ్స్ చెప్తున్నామో ఆ డయాగ్రామ్ ప్లస్ కాన్సెప్ట్ ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ 20కి సంబంధించి డయాగ్రామ్ ప్లస్ కాన్సెప్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మనకు 4 రోజుల సమయం ఉంది కాబట్టి నేనైతే మన యూట్యూబ్ ఛానల్‌లో ఫ్రీగా పూర్తిగా ఈ 20 డయాగ్రామ్స్‌కి సంబంధించినటువంటి 20 కాన్సెప్ట్స్ మనకు 4 రోజుల సమయం ఉంది కదా! నాకు మీరు కేవలం ఈ 30, 31 టైం ఇస్తే చాలు. 1వ తేదీన మీకు వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 20 డయాగ్రామ్‌లు కలిపి దాదాపుగా 20 డయాగ్రామ్‌కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా? కంప్లీట్‌గా మీకైతే యూట్యూబ్‌లో ఫ్రీగా నేను ఇవ్వడం జరుగుతుంది. 20 డయాగ్రామ్స్ నేనైతే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే నాటికల్లా ఓకేనా? నాకు 2 డేస్ టైం ఇస్తే చాలు మీకు మ్యాక్సిమం ఫస్ట్ కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? అంటే మీకు ఈరోజు వీడియో రిలీజ్ చేస్తాను. రేపు రిలీజ్ చేస్తాను. 1వ తేదీన కూడా రిలీజ్ చేస్తాను. అర్థమైందా? సో, ఫస్ట్ కల్లా ఈ 20 డయాగ్రామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మీకు సెకండ్ గ్యాప్ ఉంటుంది. థర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇంకోటేంటంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత థర్డ్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్‌గా ఒక పాలసీ ఉంది కదా! యూట్యూబ్‌లో ఈ ఎగ్జామ్ యొక్క రివ్యూస్ అనేది చెప్పకూడదు అంటారు కదా! సో, ఛానల్ ఏదైనా పర్లేదు. బహుశా ఛానల్ పోద్దంటారు. ఛానల్ మీద స్ట్రైక్స్ ఏస్తారంటారు. ఛానల్ క్లోజ్ చేస్తానంటారు. లీగల్‌గా యాక్షన్ తీసుకుంటారంటారు. వాటెవర్ ఏదైనా జరగనివ్వండి. మీకైతే థర్డ్ నుంచి జరగబోతున్నటువంటి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి రివ్యూ అనేది ఖచ్చితంగా నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఓకేనా? అది ఎయిదర్ షార్ట్ వీడియోస్ రూపంలోనో, లాంగ్ వీడియోస్ రూపంలో నేనైతే ఇస్తాను. ఓకేనండి? రైట్. నెక్స్ట్ ఈ 20 డయాగ్రామ్‌లు ఏంటో ఒకసారి పేర్లు తెలుసుకుందామా? 20 డయాగ్రామ్స్ ఏంటి అడుగుతాడు. వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా? ఎట్ ఫస్ట్ మనకి అడగబోయే డయాగ్రామ్ ఏదంటే అంటే అవకాశం ఉన్నటువంటి డయాగ్రామ్స్ నేను చెప్తున్నాను. స్టొమాటా
స్టొమేటా అంటే పత్రరంధ్రం. మీ దగ్గర ఈలోపు ఏమైనా నోట్స్‌లు ఉన్నా లేకపోతే బుక్స్ ఉన్నా చదువుతా ఉంటే చదువుకోండి. కానీ ఈ టాపిక్స్ అన్నీ నేనే ఫ్రీగా మీకు యూట్యూబ్‌లో 3వ తేదీ కల్లా, 2వ తేదీ కల్లా మొత్తం 2 కూడా కాదు 1వ తేదీకి అని చెప్పాను కదా మీకు. ఓకేనా. సో ఈ 1వ తేదీ కల్లా అంటే 3 రోజుల సమయం. ఈరోజు 29 ఈ రోజుతో కలిపి 4 రోజులు. ఈ 4 రోజుల సమయంలో కంప్లీట్‌గా 20 డయాగ్రామ్స్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. మీరు కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్ హాల్‌కి వెళ్తే ఖచ్చితంగా నన్ను నేరుగా అడగొచ్చు. మీరు కంప్లీట్ చేస్తన్నారు ఎందుకు కంప్లీట్ చేయలేదు అని చెప్పి. అర్థమైందా? సో నేనైతే కంప్లీట్ చేసేస్తానండి. స్టొమాటో మీద అడుగుతాడు ఖచ్చితంగా క్వశ్చను. అండ్ లీఫ్ మీద అడుగుతాడండి. లీఫ్ పత్రం. ఓకేనా. పత్రం మీద క్వశ్చన్ ఏదో ఒక విధంగా అడుగుతాడు. అండ్ మూడోది వచ్చేసరికి మనకి స్టొమాటో అయిపోయింది కదా. అండ్ మూడోది వచ్చేసరికి మనకి ఎక్కువగా దేని మీద అడుగుతాడు క్వశ్చన్ అంటే క్లోరోప్లాస్ట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. క్లోరోప్లాస్ట్ మీద అంటే ఎలా అడుగుతాడు సార్ అంటే, క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి, పత్ర హరితం అంటారు. ఓకేనా. సారీ, హరిత రేణువు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే హరిత రేణువు. ఓకేనా. హరిత రేణువు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వానిలో ఓకేనా ఫోటోసిన్థసిస్ ఎక్కడ జరుగుతుంది, ఎలా అడుగుతాడు, క్లోరోప్లాస్ట్లో ఫోటోసిన్థసిస్ ఎక్కడ జరుగుతుంది అంటాడు. ఓకేనా. రైట్. సో క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇంకా ఏం కావాలంటే వేరు వ్యవస్థ. ఓకేనా. ఇంకా దేని మీద అడుగుతాడంటే వేరు వ్యవస్థ అంటే రూట్ సిస్టమ్. ఇక్కడ మనకి వేరు వ్యవస్థ అంటే సాధారణంగా 2 రకాల వేరు వ్యవస్థలు ఉన్నాయంట. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. టైప్స్ ఆఫ్ రూట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే జైలం మరియు ఫ్లోయం. ఓకేనా. జైలం మరియు ఫ్లోయం దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా. జైలం మరియు ఫ్లోయం మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి సార్, ఇంకా ఎక్కువగా ఏమడుగుతాడంటే జీర్ణాశయం మీద అడుగుతాడు. కేవలం జీర్ణాశయం అంటే స్టమక్. ఓకేనా. జీర్ణాశయం అంటే స్టమక్ అని చెప్పి చెప్తాము. జీర్ణాశయంలో ఉన్నటువంటి భాగాల మీద ప్రశ్నలు అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం పెద్ద ప్రేగు. ఓకేనా. పెద్ద ప్రేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్. పెద్ద ప్రేగు అంటే ఏంటన్నా, లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా. లార్జ్ ఇంటెస్టైన్ దీని మీద అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లంగ్స్ మీద. ఓకేనా. లంగ్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, లంగ్స్ మీద. అండ్ తర్వాత కిడ్నీ కట్టింగ్. ఓకేనా. కిడ్నీ కట్టింగ్ మీద అడుగుతాడు. కిడ్నీ సెక్షన్ అంటారు దాన్ని. ఓకేనా. కిడ్నీ యొక్క కటింగ్, దాని లోపల ఉన్న పార్ట్స్ అడుగుతాడు. అయితే ఇక్కడ ఇగోండి ఈ మూడింటి దగ్గర క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఎలా రావడానికి అవకాశం ఉంది సార్ అంటే ఈ పెద్ద ప్రేగు లేదా చిన్న ప్రేగులో జీర్ణాశయం సంబంధించిన పార్ట్స్ ఇలా యారో మార్క్ ఇస్తాడు. యారో మార్క్ ఇచ్చి మీకు ఏం చెప్తాడంటే సరైనటువంటి క్రమంలో సరైనటువంటి ఆర్డర్లో పెట్టండి అని అడుగుతాడు అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెఫ్రాన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెఫ్రాన్స్. ఇక్కడ నేను డయాగ్రామ్ నేరుగా నేను వేసి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ మొత్తం నేను చెప్తాను. ఇక్కడ రాస్తున్నటువంటి ప్రతి డయాగ్రాము ప్లస్ కాన్సెప్ట్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెఫ్రాన్ తర్వాత మనకి డయాలసిస్ మీద క్వశ్చన్ అడుగుతాడండి. ఓకే. డయాలసిస్ మీద క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్. ఓకే. నెక్స్ట్ ఏదంటే బ్లడ్ వెజల్స్. హార్ట్ మీద కాదు నేను చెప్పేది, బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, రక్తనాళాలు అని చెప్తా. ఏం చెప్తామండి, రక్తనాళాలు. చాలా ఇంపార్టెంట్. ఓకే. రక్తనాళాల మీద అడుగుతాడు. నెక్స్ట్ మనకి ఏమడుగుతాడు, బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్. ఓకేనా. బ్రెయిన్ యొక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది డయాగ్రామ్ బేస్ చేసుకొని అడుగుతాడు. ఓకేనా. బ్రెయిన్ యొక్క పార్ట్స్. నెక్స్ట్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఎక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది, లేదనుకుంటే పారామీషియంలో ఎలా జరుగుతుంది, లేదా హైడ్రా. ఓకేనా. హైడ్రాలో ఎలా జరుగుతుంది, లీస్మానియా అనే జీవులు ఎలా జరుగుతుంది, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్ అనమాట. అర్థమైందండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్స్ మనం తీసుకుంటే నెక్స్ట్ ఇంకేమున్నాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చాలా ఇంపార్టెంట్, రీప్రొడక్షన్. ఓకేనా. నేను ఇవన్నీ కూడా ఒక క్విక్ రివిజన్ కింద మీకు అందిస్తాను. ఓకేనండి. రీప్రొడక్షన్, ఈ ప్రత్యుత్పత్తి క్విక్ రివిజన్ కింద ఖచ్చితంగా ఈ టాపిక్స్ 1వ తేదీ కల్లా వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఈరోజు ఒక 2 వీడియోలు విడిచిపెడతాను, రేపు ఒక 2, ఎల్లుండి ఒక 2 అలా కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడండి. అయితే ఇక్కడ రాసే ప్రతి వ్యవస్థ కూడా బ్రెయిన్ గురించి కాదు, కానీ ఇక్కడ రీప్రొడక్షన్ అన్న ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాను కదా, ఇక్కడ కూడా పార్ట్స్ ఇచ్చి ఈ పార్ట్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతాడు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ రీప్రొడక్షన్ వీటికి సంబంధించి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే
పర్యావరణంలోనే ఇలా ఒక టేబుల్ ఇచ్చేసి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో పిరమిడ్ ఇచ్చేసి ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ఆప్షన్లు ఇస్తాడు, గడ్డి ఓకేనా, అదేవిధంగా మేక, అదేవిధంగా పులి అని ఏం చెప్తారంటే వీటిని ఆర్డర్లో పెట్టండి అంటాడు. ఎలా పెడతారు సార్ అంటే ఫుడ్ చైన్ ఆధారం చేసుకొని, ఆహారపు గొలుసుని ఆధారంగా తీసుకొని ఓకేనా, ఎలా జరుగుతున్నాయి అనేది, సైకిల్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఆర్డర్లో పెట్టండి అని అడుగుతాడు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్లో భాగంగా 17th టాపిక్ తీసుకుంటే 17 టాపిక్ చూసుకుంటే గ్రెగర్ జాన్ మెండల్ మెండల్ అనేవాడు పరిశోధన చేశారు కదా దేని మీద, తోట బఠానీ మొక్క, పీ ప్లాంట్ అంటారు. ఈ తోట బఠానీ మొక్కకు సంబంధించి మొక్కకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ కనుక్కుంటాడు. 7 వేరియేషన్స్ అంటారు వాటిని. వాటిని ఏమంటారు, వేరియేషన్స్ లేదా వైవిధ్యాలు అని చెప్పి అంటారు. ఏమంటారండి, వైవిధ్యాలు. వైవిధ్యాలు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ 18th కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఏమడుగుతాడంటే ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఎగ్జాంపుల్స్ మీద ఖచ్చితంగా నేను వీడియో చేయాల్సిందే. ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి సార్, ఎగ్జాంపుల్ 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి టోటల్ బయాలజీ ఏదైతే ఉందో, టోటల్ బయాలజీలో ఎక్కడెక్కడ ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో అవన్నీ ఒక వీడియో చేస్తాను. ఓకేనండి. అండ్ నెక్స్ట్ 19వ కాన్సెప్ట్ వచ్చేసరికి 19వ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు ఎక్కువగా డిస్కస్ చేసేది ఏదంటే ఇంకా 19వ టాపిక్ వచ్చేసరికి అడాలసెన్స్ అంటారు కదా, అడాలసెన్స్ అంటే కౌమారదశ అంటారు. కౌమారదశ సంబంధించి లక్షణాలు ఉంటాయి కదా, పింపుల్స్ రావడం, వాయిస్ మారడం, థైరాయిడ్ గ్రంథి పెరగడం, అదేవిధంగా దానివల్ల ఆ అవటు గ్రంథి అంటారు కదా థైరాయిడ్ అంటే, అదేవిధంగా దానివల్ల యాడమ్స్ యాపిల్ పెరగడం. ఇవన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి. దీనికి ఒక మేలు ఒక ఫీమేల్ డయాగ్రామ్స్ తీసుకొని దాని మీద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ 20th కాన్సెప్ట్ మనం ఎలా డిజైన్ చేస్తాం సార్. 20th కాన్సెప్ట్ ఏంటంటే ఓవరాల్ రివిజన్. ఓకేనండి, ఓవరాల్ రివిజన్ అంటే టోటల్ బయాలజీలోని ఇప్పటిదాకా అంటే మనం 19 కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తాం కదా, 19 కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో 19 కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ అన్నీ కలిపి ఒక వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈ 20th వీడియోలో మనం టాప్ 5 డయాగ్రామ్స్ తీసుకుంటాం. మళ్ళీ ఈ 20లోనే మనం టాప్ 5 డయాగ్రామ్స్ తీసుకుంటాం. టాప్ 5 డయాగ్రామ్స్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేస్తాం అనమాట. అర్థమైందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి 20 టాపిక్స్. ఈ కాన్సెప్ట్స్ని కంప్లీట్గా నేను మీకు మాట ఇచ్చాను 1వ తేదీ కల్లా కంప్లీట్ చేస్తాను. సో 1వ తేదీ కల్లా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇవాళ రేపు ఎల్లుండి 1వ తేదీ మొత్తం 4 రోజులు వీడియోస్ విడిచిపెడతాను, మీకు కంప్లీట్ అయిపోతాయి. మీరు 2వ తేదీని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినంత నోట్స్ అంతా దాన్ని రాసుకుంటారు కదా, దాన్ని రివిజన్ చేస్తారు. 3rdకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, చెప్పాను కదా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి రివ్యూ అనేది ఇస్తాను. ఓకేనా, ఏదైనా అవనియండి, ఛానల్ ఏదైనా అవనియండి, అది ఇద్దరు షార్ట్ వీడియోలోనో లాంగ్ వీడియోలోనో ఏదో ఒక రూపంలో మీకైతే రివ్యూ అనేది నేను ఇస్తానులేండి. మీరు ఎవరు కంగారు పడద్దు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలా అడుగుతున్నాడు ఏంటి వాట్ అని. ఓకేనా. అండ్ దీని తర్వాత మీకు ఏంటంటే ఇంకా మీకు ఏమైనా కావాలా, ఓకేనా, ఇంకా మీకు రిక్వైర్మెంట్ సార్ నాకు ఈ టాపిక్ కావాలి, ఓకేనా, ఏదైనా ఏ టాపిక్ అయినా నాకు ఈ టాపిక్ డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ మీద మీకు ఒక షార్ట్ వీడియో చేసి విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఒక 1000 ప్రాక్టీస్ బిట్స్ మన దగ్గర ఉన్నాయండి. ఓకేనా, 1000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈ 1000 ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 1000 ప్రాక్టీస్ బిట్స్ అంటే ఈ గ్రూప్ డీకి టైం సరిపోకపోవచ్చు, నెక్స్ట్కో ఎప్పటికైనా యూజ్ అవుతాయి. ఒక 1000 ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విత్ కీతో మనం అందించడం జరిగింది. కేవలం 49 రూపీస్కే. ఓకేనా, 49 రూపీస్కి మీరు ప్రింట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. దాదాపుగా 1000 పేజెస్ మీకు అందులో ఉంటాయి. మీకు ఏంటంటే ఎన్ని కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు ఉంటే ఒక 50 కాపీస్ తీసుకొని, ఒక 50 పేజెస్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, మీ ఒపీనియన్ అనమాట అది. ఓకేనా, సో 49 రూపీస్కి ఉంది, ఎవరికైనా కావాలని తీసుకోండి. అండ్ ఆర్ఆర్బి మీకు రైల్వేకి సంబంధించి ఎనీ ఎగ్జామ్ లైక్ ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డి కానీ లేకపోతే గ్రేడ్ 3 టెక్నీషియన్ కానీ ఎనీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బయాలజీ కోర్సు ఫుల్లీ అప్డేటెడ్ వెర్షన్ మళ్ళీ వస్తుందండి. రేపు నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఫుల్లీ అప్డేటెడ్ వెర్షన్స్. 249 రూపీస్కి. ఇదివరకు నేను 3 నెలల వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 నెలలు కాదు 6 నెలల వ్యాలిడిటీ విత్ మెటీరియల్స్ అనమాట, విత్ ప్రింట్ ఆప్షన్తో ఉంటాయి.
ఓకేనా. రైల్వేకి సంబంధించి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచే క్లాసులు అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా. ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు. ఓకేనా. అది కూడా లింక్ ఇస్తాను, తీసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా చేరండి. టెలిగ్రామ్ గ్రూప్లో చేరితే మీకు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. 7981450336 ఇది నా నెంబర్. ఓకేనండి. థ్యాంక్ యూ.